హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం, కామవరం గ్రామం, కర్నూలు జిల్లా. శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ధర్మధ్వజం బృందం తరపున మన శోకాన్ని దాటేటందుకు వ్యక్తిత్వ వికాస కోణంలో స్పృశిస్తూ సమాంతరంగా ఆత్మ సాధనను వీలైనంతగా కుదించి అయినా వివరించుకునే ప్రయత్నం చేస్తున్న వీడియోల మాలిక ఇది. అందుని నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి 72వ శ్లోకాన్ని విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఓ పార్థ, పృథ, కుంతిదేవి యొక్క పేరు పృథ. పృథ యొక్క పుత్రుడు గనుక ఈయన్ని పార్థ అని సంబోధిస్తూ శ్రీకృష్ణుడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఓ అర్జున, బ్రాహ్మీ స్థితి అనగా ఇదే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని యొక్క స్థితి. ఈ బ్రాహ్మీ స్థితిని పొందిన యోగి ఎన్నడూను మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీ స్థితి అందుండు స్థిరముగా ఉండుటువంటి వాడు బ్రహ్మానందమును పొందుతాడు తప్ప మరణ యాతనని కూడా అనుభవించాడు. దీన్ని బాహ్యార్థాన్ని కాదండి, లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది అతి తెలివి పరులు అదే అయితే మరి రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్ తో బాధపడి శరీరం విడిచాడు కదా, అదే రమణ మహర్షి సర్కోసిన్ ఈ చేతికి కలిగిన వ్యాధితో బాధపడ్డాడు కదా, మహర్షి మలయాళ స్వాముల వారు కూడాను రాచపుండు అంటే వీపున క్యాన్సర్ తో ఆయన బాధపడ్డాడు కదా, మరి మరణయాతన ఎక్కడ పడలేదు అంటూ వితండ వాదాలు చేస్తారు గనుకనే ముందుగానే చెప్తున్నాను, ఇక్కడ బాహ్యార్థం కాదు లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. ఏ విధంగా అంటే, ఇప్పుడు అజ్ఞానంతో తామస గుణంతో మనస్సు ఇంద్రియాలు తమ యొక్క గోళకాలని విడిచి మనస్సులోకి లయిస్తే, మనసు ఆత్మలోకి అజ్ఞాన సహితంగా లయిస్తే నిద్ర ఎంత సుఖం. నిద్రపోకుండా, అన్నం తినకుండా అలిగిన వాడైనా సరే నిద్రపోకుండా మాత్రం ఉండడు. ఒకవేళ నిద్రపోకుండా ఒక వారం రోజులు ఉంటే వాడే ఉండడు. అలాంటి స్థితి, అటువంటి నిద్రాసుఖం లాంటి అద్భుతమైన ఆనందాన్ని జాగృతి స్థితిలో పొందితే అది సమాధి స్థితి. అది పొందమని అంటే మనకి తెలియనప్పుడు అది ఎంత ఆనందం అయితే ఏముంది, ఎంత సుఖంగా ఉంటే ఏముంది, అది తెలిసి కూడా పొందితే అది కదా అసలు మజా. కాబట్టి అటువంటి